దిన్నెదేవరపాడు గ్రామంలో భూ కబ్జాకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. దిన్నెదేవరపాడు గ్రామంలోని సర్వే నెంబర్ 225లో రాముడు ఈశ్వరయ్యలకు చెందిన భూమిని కొందరు వ్యక్తులు నకిలీ ధృవీకరణ పత్రాలతో దౌర్జన్యంగా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆందోళన చేశారు. సుదర్శన్, జయన్న, ఎల్లమ్మ మరికొంతమంది తాము పొలంలో ఉండగా వచ్చి దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నో సంవత్సరాల నుంచి రాముడు కుటుంబ సభ్యులు సర్వే నెంబర్ 225 పొలంలో ఉండగా వీరు వచ్చి అసభ్యంగా మాట్లాడుతూ పొలం విడిచిపోవాలని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మహిళలు తెలిపారు. రబ్బర్ స్టాంపులతో నకిలీ పట్టా తయారు చేశారని, దీనిపై గతంలో పోలీసులకు, ఉన్నతాధికారులకు తెలియచేశామని అన్నారు. దౌర్జన్యకారుల నుంచి ప్రాణహాని ఉందని బాధితుడు శివకుమార్ తెలిపారు. కార్యక్రమంలో రాముడు, శిరీష, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. రాముడు సార్ పొలం మాది సార్. అల్లం కాడ ఉంటే మనుషులు వచ్చి బెదిరిస్తున్నారు సార్. నన్ను స్థలం మాది సార్, కానీ వాళ్ళు సుదర్శన మనుషులు వచ్చి బెదిరిస్తారు. ఎప్పుడు మాదని సాయంత్రం అంటే సాయంత్రమే, ఎప్పుడంటే ఎప్పుడు వస్తారు. సార్ సార్ మేము పొలం దగ్గర పని చేసుకుంటా ఉంటే మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్. ఇది మాది పొలం, ఎందుకు మీరు సాగులో ఉన్నారు, మాది పొలం అంటూ మమ్మల్ని బెదిరిస్తున్నారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, గలీజ్గా మాట్లాడుతున్నారు. మాది పొలం అని మనుషుల్ని పెట్టి తన్నిస్తాను, సుదర్శనం అని అంటున్నారు. 6 ఎల్లమ్మ అని అంటున్నారు. మళ్ళీ వచ్చేసి మాది ఇది పొలం, మేము అప్పటి నుండి ఉన్నాము, మాది 16 సెంట్లే అని అంటున్నారు. యాలేదు, మాది 5 ఎకరాలు ఉంది అని మా మీదకి వస్తున్నారు సార్. మేము చంపేస్తాం అదే అని మాట్లాడుతున్నారు. మాది దిన్నెదేవరపాడు సార్, 225 మాది సర్వే నెంబర్. మాది 5 ఎకరాల పొలం ఉంది సార్. పెద్దది 2 ఎకరాలు ఉంది సార్. నాది శిరీష, నా పేరు శిరీష. మీడియా ప్రజలకు నమస్తే సార్. దిన్నెదేవరపాడు గ్రామంలో మెట్ట నాగన్న 200 సర్వే నంబర్ 225 డాక్యుమెంట్ 248 ప్రకారము మెట్ట నడిపి నాగన్న కుమారులు నడిపి నాగన్న 1948లో సోమన్న, శేషమ్మ నుండి కొన్నారు. దాని 2.5 కొన్నారు, అది డాక్యుమెంట్ ప్రకారం. మళ్ళా 1948లో ఈశ్వరయ్య, రాముడు కలిసి కొన్నారు. వీళ్ళకి ఈశ్వరయ్య, రాముడికి 5 ఎకరాల పొలం ఉంది సార్. గతంలో 20 సంవత్సరాల కిందట 1 ఎకరం అమ్ముకున్నారు. మళ్ళీ 3 ఎకరాలు సోమయ్య, ఆచారికి, నాయేంద్రకి అమ్మడం జరిగింది. దానిలో వెంచర్ వేసినారు. ఒక 20-30 కుటుంబాలు కూడా నివసిస్తున్నారు. కాకపోతే ఇతను సుదర్శన వ్యక్తి